క్రాస్ కార్యాలయంలో రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు, కన్వీనర్లు, కో కన్వీనర్లు హాజరై రెడ్ క్రాస్ చేస్తున్న సేవలను వివరించారు. రక్తదానం వల్ల కలిగే లాభాలను తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో మరిన్ని అధునాతన పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చి జిల్లాలో మేటి బ్లడ్ బ్యాంక్ గా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ను తీర్చిదిద్దుతామన్నారు. మీది అంత ఉందో నాది అంత ఉందో. స్పందించే హృదయాలు నిల్లు మంచి బ్యాక్అప్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కావచ్చు, ఇంకా అన్ని ధరలు పెరిగి సో ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఫోటో సార్ అట్లా మీ ఫోటో అయిపోయింది మైక్ అంటే బ్లడ్ అన్నది ఒక మనిషి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఆ మనిషిని కాపాడడానికి కృత్రిమంగా బ్లడ్ని తయారు చేసే వ్యవస్థ మన దగ్గర లేదు. కాబట్టి ఒకరి శరీరంలో నుంచి బ్లడ్ని డొనేట్ చేయగలిగితేనే దాంతో మనం ఇంకొకరి ప్రాణాలను కాపాడగలిగిన వాళ్ళం మొత్తం. అందుకే రక్తదానం ప్రాణదానంతో సమానం అంటారు. మరి అట్లాంటి మహోన్నతమైనటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రేరేపకులందరికీ కూడా ఈరోజు సుమారుగా 135 మందికి ఈరోజు సర్టిఫికేట్స్ కానీ మొమెంటోస్ కానీ ఇచ్చి వారందరినీ సత్కరించుకోవడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్కి అందరికీ కూడా తెలిసిందే, భారతదేశంలో ఉండే రెడ్ క్రాస్ టాప్ బ్లడ్ బ్యాంక్స్ బ్లడ్ సెంటర్స్లో మన నెల్లూరు బ్లడ్ సెంటర్ ఒకటే అని చెప్పొచ్చు. సుమారుగా సంవత్సరానికి 20,000 బ్లడ్ యూనిట్స్ని మనం కలెక్ట్ చేయగలుగుతూ ఉన్నాము. సుమారుగా 40,000 మంది వరకు కూడా మనము ప్రాణాలను కాపాడడానికి బ్లడ్ కాంపోనెంట్స్ని ఇవ్వగలుగుతూ ఉన్నాము. ఇంత పెద్ద బ్లడ్ సెంటర్ని మనము కాపాడుకోవడం అన్నది రెడ్ క్రాస్ లాంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి బ్లడ్ సెంటర్ని కాపాడుకోవడం అన్నది ప్రజలందరూ అదృష్టము. తప్పకుండా నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ అనేది అప్డేట్ అవుతూ ఉంది. ఈరోజు ఇంకొక నెల రోజుల లోపలనే దీన్ని పూర్తిగా రెనోవేట్ చేసుకోవడం కానీ ఫుల్గా మనము లేటెస్ట్ ఎక్విప్మెంట్ని ఈ బ్లడ్ సెంటర్లో ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. అలానే నెల్లూరు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సుమారుగా 13 సెంటర్స్ ఉన్నాయి. క్యాన్సర్ హాస్పిటల్ కానీ, స్పాస్టిక్ సెంటర్ కానీ, అలానే తలసేమియా క్లినిక్ కానీ, హెచ్ఐవి క్లినిక్ కానీ, గాంధీ ఆశ్రమం కానీ, వ్యాక్సినేషన్ క్లినిక్ కానీ, జనరిక్ మెడికల్స్, ఇలా ఫ్రీజర్ బాక్సెస్ ఇవ్వడం కానీ, ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా నెల్లూరు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము. లాస్ట్ 2.5 years 3 years నుంచి కూడా అన్ని ప్రాజెక్ట్స్ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్గా మనమంతా కూడా ప్రజలకు కావాల్సినటువంటి అవసరాల దృష్ట్యా వాటన్నిటిని అప్గ్రేడ్ చేయడం కూడా జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా రెడ్ క్రాస్ని మరింత డెవలప్ చేయడానికి తప్పకుండా ప్రయత్నించడం జరుగుతుంది. ఈరోజు
బ్లడ్ మోటివేటర్స్ అందరికీ కూడా ఈరోజు ఫెలిసిటేషన్ చేయడం, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మోటివేటర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సందర్భంగా ప్రజలకు ఏం చెప్తున్నారు? ఇప్పటికీ చాలా అవేర్నెస్ వచ్చింది, బ్లడ్ డొనేట్ చేయాలి. కోవిడ్ లాంటి లాక్డౌన్ సమయంలో కూడా ఎక్కడ కూడా బ్లడ్ షార్టేజ్ లేకుండా నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ పనిచేసింది. ఇక్కడ కూడా బ్లడ్ లేకుండా ఎక్కడ కూడా డెత్స్ జరగడం కానీ ఏది కూడా ఈవెన్ కోవిడ్ టైంలో కూడా లేదు. మరి ఈరోజు మనం సఫిషియెంట్గా బ్లడ్ ఉంచుకోగలుగుతా ఉన్నాము. అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే చాలామంది సింగిల్ టైం బ్లడ్ డొనేట్ చేసి ఆగిపోతూ ఉన్నారు. అలా కాకుండా ఎవ్రీ 3 monthsకి ఒకసారి కనీసం సంవత్సరానికి 3 సార్లు అయినా కూడా బ్లడ్ డొనేట్ చేయగలిగినప్పుడు మనం ఎదుటి వ్యక్తి ప్రాణాలను కాపాడమే కాదు, మనం కూడా అప్డేట్ అవుతూ ఉంటాం. బ్లడ్ డొనేట్ చేసినప్పుడు వారికి హార్ట్ డిసీజెస్ కానీ చాలా వరకు కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండటం కానీ అనేకమైనటువంటి వాళ్ళకి బ్లడ్ ఆరోగ్యం మీద వారికి ఒక అవేర్నెస్ రావడంతో పాటు ఆరోగ్యం హెల్త్ సమతుల్యతతో ఉంటుంది. సో కాబట్టి మనము అవతల వ్యక్తి యొక్క ప్రాణాలను కాపాడగలగడంతో పాటు వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా వారు మరింత మెరుగుపరుచుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయడం మీద అపోహలు ఉంటాయి చాలామందికి. ఆ అపోహలను తొలగించి ఎంత ఎక్కువసార్లు కనుక మనం బ్లడ్ డొనేట్ చేస్తే వారందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు అని నేను అందరూ కూడా తెలియజేస్తాను. జరుగుతూ ఉన్నాయి, బాగా చేస్తూ ఉన్నారు. మరి ఇన్స్టిట్యూషన్స్ అన్నింటికీ కూడా మన మోటివేటర్స్ వెళ్తూ ఉన్నారు. అన్ని ఇన్స్టిట్యూషన్స్లో కూడా విద్యార్థుల దగ్గర నుంచి బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే కార్యక్రమం ఇలానే కొనసాగుతుంది. శ్రీ దుర్గా అమ్మవారి మాలాధారణ శ్రీ అమ్మవారు దుర్గామాల కార్యక్రమం నెల్లూరులో పెట్టాలని విజయవాడ భవానీ అమ్మవారి మాలను దైవంగా భావించి అదే మాలను నెల్లూరు దర్గామిటిలో వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిన దుర్గామాల నామకరణతో పెట్టాలని శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి అధ్యక్షులు శ్రీ సన్నపరెడ్డి పెంచులరెడ్డి ఆనాటి ఎమ్మెల్యే స్వర్గీయ శ్రీ ఆనం వివేకానందరెడ్డి గారితో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2006 నుంచి 2013 వరకు వివేకానందరెడ్డి గారు అమ్మవారి భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులకు ఆదేశాలిచ్చారు. 2014 నుంచి ఇప్పటి వరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు అమ్మవారి భక్తులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఇట్లు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సేవా సమితి, అమ్మవారి మాలధారణ భక్తులు.